హలో అండి, అందరికీ నమస్కారం. శాలిని ఫుడ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాయలసీమలో ప్రసిద్ధి చెందిన అథెంటిక్ టమాటా పప్పు ఎలా చేస్తారో చూద్దాం. ఈ పప్పు రుచి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ¾ కప్ కందిపప్పుని 2-3 సార్లు నీళ్లు పోసి బాగా కడగాలి. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు సగం ఉల్లిపాయ, 8 నుండి 9 పచ్చిమిర్చి వేయాలి. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తక్కువగా కావాలనుకుంటే కొన్ని తగ్గించుకోవచ్చు. పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. పొంగు వచ్చాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా మీరు వీడియోలో చూసినట్టు కందిపప్పు ఉడకాలి. అప్పుడే రుచి బాగుంటుంది. ఇలా కందిపప్పు ఉడికాక 1 టమోటా, చిన్న సైజు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. మరి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లో ఎండుమిర్చి, కరివేపాకు, సగం ఉల్లిపాయ, ఇంకా 2-3 వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా వేగేంత వరకు వేయించి పప్పులో కలపండి. ఇలా ఒకసారి టమోటా పప్పుని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.